హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసారా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇవాళ ఏం చేద్దామంటే పచ్చిమిర్చితోని, పచ్చి చింతకాయతోని పచ్చిమిర్చి వేసి పచ్చడి పెట్టేసుకుందాం. నిల్వ పచ్చడే. సో దానికోసం నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. దాంట్లోకి పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కాయలు పండిపోయినాయి అనమాట. పండుమిర్చి పచ్చడి పెట్టినప్పుడే ఇవి కూడా తీసి పక్కకు పెట్టేసరికి పండినాయి అనమాట చింతకాయలు. సో అట్లా కొంచెం అందుకే పండుగా ఉన్నాయి. సో దాంట్లోకి పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నా అంటే ఒక 15 నుంచి 18 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ కారం సరిపోద్ది అనమాట. మనకు హాఫ్ కేజీ కదా, ఈ కారం సరిపోద్ది అనమాట. 100 గ్రాముల పచ్చిమిర్చి అయితే. ఇంకా ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే మాకు పైన కోతుల సౌండ్ అవుతుంది, అందుకే చూపించినాను అనమాట. ఇంకా వీటిని ఫస్ట్ మనం ఇట్లా సెంటర్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీయాలన్నమాట. గింజలను తీసి తొక్కలు ఓన్లీ తొక్కలు ఉంచేసుకోవాలి. మామూలుగా కత్తిపీడితోనైతే ఫాస్ట్ కావచ్చు. నేను చాకుతో తీసిన మళ్ళీ ఒకటి కాయలు పండినాయి కదా, దానివల్ల కొంచెం చేతులకు అంటుకుంటా జిడ్డు అయిందనమాట. సో అంత గుజ్జంతా అంటింది. ఇంకా ఫస్ట్ రోజు అయితే చాలా బాగుండు. తర్వాత నేను ఆ పచ్చడి పెట్టడం అయినాక ఈ పచ్చడి పెట్టిన అనమాట. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సో నేను ప్రతి సంవత్సరం ఇట్లా పెడతా ఉంటా. కాకపోతే ఇప్పుడు ఈసారి పచ్చడి చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా చూపించిన. ఎక్కువ పెట్టేసుకోవద్దు, ఎందుకంటే మనము అన్నం తినేటప్పుడు కలర్ఫుల్గా ఉంటేనే తింటాం కదా. అందుకోసమని ఇది కొంచెం ఒక హాఫ్ కేజీ పెట్టుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చితో కూడా. సో మొత్తం నేను ఆ కాయలన్నీ అట్లా తీసేసుకున్నాను, గింజలన్నీ. సో చూసిండ్రా కలరు పండిపోయినాయి కదా, అందుకే అది అట్లా చింతపండు గుజ్జు అయిందనమాట. సో రండి, స్టవ్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసిన అనమాట. ఇంకా గాలి మాత్రం నా వెనకాల నుంచి బాగా వస్తూ ఉంటుంది. స్టవ్ ఊరికేనే ఆగిపోతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేపేసుకుందాం మనం. ఆయిల్ వేసి ఆ పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి వేసిన అనమాట. మళ్ళీ ఇట్లా నేను చేసేసరికి నా అడ్డం తగిలినా కదా, స్టవ్ ఆరిపోద్ది అనమాట. మళ్ళీ ఒకసారి వెలిగించుకొని ఇంకా వేపుకుంటున్నాను. కొంచెం అట్లా అవి వేపాలి. సేమ్ మనం చట్నీకి ఎట్లా వేపుతామో అట్లాగే పచ్చిమిర్చి వేపేసుకోవాలన్నమాట. ఇంకా ఆ లోపం నేను వెల్లుల్లి కూడా తీసుకుంటున్నా. ఒక 4 గడ్డలు తీసుకున్నాను అనమాట. ఇంకా అవి చూసిన అన్నీ హాఫ్ కేజీకి గింజలు తీసేసరికి సో సరిపోతాయి. ఇంకా వెల్లుల్లి కూడా తీసి పెట్టుకున్నాను నేను పక్కకి. అవి ఒక 4 గడ్డలు తీసుకున్నాను అనుకోరాదండి. కొంచెం నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటా కొంచెం వెల్లుల్లి తీస్తూ ఉన్నా. 4 గడ్డలకు అన్నీ. కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర అనమాట, అంతే, ఇంకేం అవసరం లేదు. సో వేగినాయి కదా, కొంచెము పసుపు వేసుకున్నాం, చిటికెడు అంటే. పసుపు వేసుకుంటే కలర్ అనేది కొంచెం చింతకాయ పచ్చడి బాగా కనపడుతుంది అనమాట పచ్చిమిర్చితోని. సో ఎక్కువ పెట్టుకోవద్దు, ఒక హాఫ్ కేజీ లేదా కేజీ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కలరు ఒకలాగా ఉంటుంది. మనం ఎప్పుడైనా అవసరం అనుకుంటే దోశల మీదకి వాటి మీదకి పెట్టేసుకోవచ్చు. రైస్లోకి అయితే మనకు రెడ్ కలర్దే బాగుంటుంది. సో ఈ పచ్చడి చిన్నప్పుడు మా ఇంటి పక్కకు ముస్లిం ఆంటీ వాళ్ళు ఉండే, అత్తమ్మ వాళ్ళు పెట్టేదన్నమాట. ఇంకా అది పచ్చిమిర్చి వేగినాయి కదా, ఈ చింతకాయ పిక్కలు కూడా వేపేసుకోవాలి. సో వాళ్ళు ఇట్లాగే పెట్టేసుకునే వాళ్ళు అనమాట. మాకేమో ఇట్లా ఉండదు కదా అంటే, లేదురా ఇట్లనే ఉంటుంది అనేది. పాప మా అత్తమ్మ చనిపోయింది, ముస్లిం హైత్కాతం అని, చాలా మంచి ఆవిడ ఉండే. సో అట్లా నాకు స్కూల్ స్టార్ట్ అయినంటే బుక్కులు కొనియడం, చెప్పులు కొనియడం, షాపులలో తీసుకెళ్ళడం అన్నీ చేసేది. మా అమ్మ చదువుకోలేదు కదా, తనే అన్నీ చేపించేది అనమాట. నాకు అన్ని కొంచెం చెప్పడం ఏమైనా అట్లా. ఆమె చనిపోయిందని తెలిసింది, వయసు పెద్ద ఆవిడే కదా, అట్లా మా అమ్మ వాళ్ళ ఏజ్ కాబట్టి తను చనిపోయిందట. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సో టీచర్ ఉండే తను అనమాట. వాళ్ళ ఆయన టీచర్ ఉండే, తన స్టూడెంట్, లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో చాలా మంచిదండి అత్తమ్మ, చాలా బాగుండేది కూడా చూడ్డానికి కూడా. సో అట్లా ఇంకా అవి వేగినాయి. రండి రోల్ దగ్గరికి వెళ్దాం చక్కగా. ఈలోపు చల్లారబెట్టుకున్నా కొంచెం. ఇంకా రోలు తీస్తున్నాను, ఎందుకంటే అవి అంతకుముందు రోజు మన చింతకాయ దంపిన అనమాట, కడగలేదు ఇంకా. ఇది కూడా చేస్తాం కదా అని చెప్పేసి అట్లాగే ఉంచేసిన. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి దంపేసుకుంటున్నాను. దాంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకున్నా కానీ ఫస్ట్ అయితే కొంచెం పోస్తున్నాను ఇంకా మెదగడానికి.
తొందరగా అవుతుంది. మీరు అనుకోవచ్చు మామూలుగా మిక్సీలో వేయచ్చు కదా అని, కాకపోతే ఈ రోట్లో దంచితేనే బాగుంటాయి చింతకాయ పచ్చడి ఎప్పుడు కానీ. సో నేను పోయినసారి కూడా పొట్టు పచ్చడి పెట్టినాను, ఇట్లాగా రోట్లో దంపి పెట్టేసినాను. ఇప్పటికి కూడా చాలా బాగా. ఇంకా అది మెదిగింది కదా, ఈ చింతకాయది కూడా వేసేసుకుందాం చిన్నగా. అట్లా ఫస్ట్ అట్లా దంపేసుకొని తర్వాత నూరుకోవాలి. ఇంకా అత్తమ్మ అట్లా నాకు వాళ్ళు తను ఫస్ట్ మక్కకి వెళ్ళినప్పుడు ఒక బుట్ట తెచ్చి ఇచ్చింది ప్లాస్టిక్ది. ఆ బుట్టలో స్వీట్ పెట్టి ఇచ్చింది. అది ఆమె గుర్తుగా అట్లానే ఉంటుంది మా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆ బుట్ట, ప్లాస్టిక్ బుట్ట. సో ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకుందాం. వెల్లుల్లి వేసి జీలకర్ర కూడా ఒక స్పూన్ కదా, ఆ జీలకర్ర కూడా వేసేసుకొని నూరేసుకుందాం. అట్లా అప్పుడు వాళ్ళకు ఆ అత్తమ్మకి పిల్లలు లేకుండా అనమాట. నేనే ఇంకా చిన్నగా, వాళ్ళ పిల్లలు చాలా చిన్నోళ్ళు ఉండే. తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఇల్లు అమ్మేసుకొని. పిల్లల పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేసేసింది. అంతే అనమాట. వాళ్ళు ఒక దొరలు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు. ఈమె ట్యూషన్ కానీ వచ్చేది ఆ మామయ్య దగ్గరికి. అట్లా పెళ్లి చేసేసుకుంది అనమాట. వాళ్ళు చాలా బాగుండేది వాళ్ళ అమ్మ వాళ్ళు. వీళ్ళు కొంచెం తక్కువ అనమాట. అయినా పర్లేదు పాప. మా అత్తమ్మ అయితే ఎంత కష్టమైనా భరించేది, వాళ్ళ ఇంట్లోనే ఉండి కానీ వెళ్ళకపోయేది. వాళ్ళ పని మనుషులు చూడడానికి వచ్చేది, అమ్మ దొరసాను అని చెప్పేసి. సో అట్లాంటి ఫ్యామిలీ కొందరు రాతలు అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్నాం. ఇట్లా నూరేసుకుందాం. వాళ్ళ పని మనుషులు వచ్చి చింతకాయ పట్టుకొని వచ్చి ఇవన్నీ తొక్కలు తీసి పెట్టి పోయేవాళ్ళు అనమాట. మేము చూసేది. ఇంకా దర్గాలో ఆడుకుంటా వాళ్ళ ఇంట్లో తిరుక్కుంటూ ఉండేది. కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకున్నాను. మాది కూడా మొత్తం నూరుదాం. ఎక్కువ దర్గాలనే ఆడుకునేది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల దర్గా ఉంటుంది. అందరం పోయి అక్కడ ప్లేస్ ఉండేదన్నమాట. అందరం ఆ దర్గాలనే ఆడుకునేవాళ్ళం అనమాట. సో ఇట్లా నూరినాం కదా, ఇప్పుడు మొత్తం దానిలోకి తీసేసుకుందాం. ఇట్లా ఈ పచ్చడి నేను స్కూల్కి పెట్టుకోకపోతే తెల్లగా ఉంది అని అందరూ అనేవాళ్ళు అనమాట. సో ఇంత అయిందండి పచ్చడి. తర్వాత ఇండ్లేందుకు దానిలో వేసేసుకుందాం. 4 స్పూన్లు అవుతుంది కరెక్ట్గా. సో సింపుల్గా ఫాస్ట్గా చెప్పేసిన కదా. సో 4 స్పూన్లు అంటే 4 స్పూన్లు అయింది కరెక్ట్గా. చూడండి ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కంజర సగరకు. సో మధ్యలో వీడియో పెట్టట్లేదు, ఇవాళ పెట్టేసిన. చూసిండ్రా అంత అయింది, పర్లేదు. అప్పుడప్పుడు దోశల మీదకి వేసుకోవచ్చు. ఓకేనా. సో పండు మిరపకాయ పచ్చడి అనమాట ఇది. అదేమో పచ్చి పచ్చడి అనమాట. సో 2 పచ్చళ్ళు రెడీ మనకు. ఇదిగోండి పండు మిరపకాయ పచ్చడి అనమాట ఇది. అదేమో పచ్చి పచ్చడి అనమాట. సో 2 పచ్చళ్ళు రెడీ మనకు.